ఆదికాండము 42 అధ్యాయం 18 వచనం. 42 అధ్యాయము ఆదికాండము 42 అధ్యాయం 18 వచనం. 3వ దినమున యోసేపు వారిని చూసి, చాలు, ఈ మాట నాకు, మనకు, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు మనకెంతో అవసరం. ఒక హారం ధరించుకుంటే, ఒక వడ్డాణం ధరించుకుంటే, ఒక బ్రాస్లెట్ పెట్టి లేక ఈ వేళ్లకు ఉంగరాలు పెట్టుకుంటే ఆహా ఊహు అని అంటది లోకం. కానీ దానికంటే ఉన్నతమైనది, కంటికి కనబడనది, చెవికి వినబడనది, అది హృదయానికి గోచరం కానిది దేవుని దగ్గర సమృద్ధిగా ఉన్నాయి. అవే మనం సొంతం చేసుకోవాలంటే, వాటన్నిటినీ సొంతం చేసుకోవాలంటే యోసేపు చెప్పినట్టు తన సహోదరులు ఎదుట చెప్తున్నారు, నేను దేవుని యందు భయము కలిగిన వాడను, నేను దేవుని యందు భయం కలిగిన వాడను. ఆయన మనస్సాక్షి పనిచేసింది, నేను దేవుని యందు భయం కలిగిన వాడను. ప్రతి ఇంటిలో ప్రతి మనిషి ఇది చెప్తే ఎంత మంచిది. నేను దేవుని యందు భయం కలిగిన వాడనండి డాడీ, నేను దేవుని యందు భయం కలిగిన వ్యక్తిగా ఉన్నాను, నేను దేవుని భయం నేర్చుకున్నాను, నేను దేవుని భయం కలిగి ఉన్నాను అనేది ప్రతి వ్యక్తికి ఎంతో అవసరం. చాలా దేవుని భయం అనేది మనిషిలో ఉంటే యెహోవా యందల భయము వారికి ఐశ్వర్యము. దేవుని యందల భయం ఉంటే యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షించును. దేవుని భయము మనలో ఉండాలి. యోసేపు తన సహోదరులతో చెప్పుచున్నారు, నేను దేవుని యందు భయము గలవాడను. ఇది కావాలి, మనందరికీ కూడా ఇది కావాలి. దేవుని భయం కావాలి. దేవుని భయం లేకపోతే మనం అసలు దేవునికి మనకి సంబంధం లేదు. దేవుని భయం లేనటువంటి వారు అది అన్యులకి దేవుని భయం ఉండదు, వాళ్ళు ఏదైనా చేస్తారు. కానీ దేవుని భయం అనేది దేవుని పిల్లలకి చాలా అవసరం. యోసేపు ఏ స్థితిలో ఉండి మాట్లాడుతున్నారు?
ఆయన అప్పటికే ఐగుప్తు దేశమును ఏలుతున్న మనిషి, అప్పటికే ఫరో ఇంటికి ప్రభువుగాను తండ్రిగాను నియమించబడిన ఉన్నతమైన స్థానములో ఉండిన మనిషి. ఆయన అంటున్నారు, ఆ స్థానంలో ఉండి కూడా దేవుని భయాన్ని కోల్పోలేదు, దేవుని భయాన్ని కోల్పోలేదు. ఈరోజున చాలామంది ఉద్యోగాలు చేస్తారు, కానీ దశమ భాగము తీయటం అంటే అస్సలు ఇష్టపడదు వారి మనస్సు. పోగు చేస్తారు, ఏదో ఒక వ్యాధి వచ్చి గద్ద తన్నుకుపోయినట్టు ఆ పోగు చేసిన దాన్ని ఎత్తుకొని పోతుంది. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం ఏం చెప్తుంది? నేను జ్ఞానిని గదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయును కలుగును. చూసారా, మనిషికి అనారోగ్యము తెచ్చేది చెడుతనమే. టీవీలో నుంచి వచ్చే చెడుతనమే, సెల్ ఫోన్లో నుంచి వచ్చే చెడుతనమే మనిషికి అనారోగ్యం తెస్తుంది. ఎముకలకు బలం లేకుండా చేస్తుంది, నరాలకి బలం లేకుండా చేస్తుంది, మనిషికి శక్తి లేకుండా చేస్తుంది చెడుతనమే. ఈ చెడుతనము అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు తీపి ఎందులో ఉందో అది తింటే వాళ్ళకి ఇబ్బంది, ఎందుకంటే షుగర్ పేషెంట్స్ కాబట్టి. అలాగే చెడుతనము ఎందులో ఉందో అదంతా కూడా ఆత్మీయ జీవితానికి ఏంటి, చాలా ఇబ్బందే, చాలా ఇబ్బంది. ఆ చెడుతనం దేనిలో ఉంది? టీవీలో సినిమాల్లో ఉందా, లేక ఆ సెల్ ఫోన్లో ఉందా, లేక బంధువుల్లో ఉందా, స్నేహితుల్లో ఉందా, కళ్ళల్లో ఉందా, చెవుల్లో ఉందా? చెడుతనం ఏ రూపంలో ఉన్నా అది మనిషికి ఆరోగ్యం ఉంచదు. అదొక శదల పురుగు లాంటిది, చీడ పురుగు లాంటిది, అదొక గొంగళ పురుగు లాంటిది. అది మనుషుల్లోనికి వచ్చేసేసి ఆరోగ్యాన్ని తినేస్తుంది. చెడుతనం అనేది ఒక చీడ పురుగు లాంటిది, శదల పురుగు లాంటిది. అందుకనే యెహోవా యందు భయభక్తులు కలిగి ఆ శదల పురుగు అనే చీడ పురుగులనే చెడుతనాన్ని విడిచిపెట్టుము, అప్పుడు మనిషికి ఏం కలుగుతుందట? ఆ నీ దేహమునకు, ఆ దేహానికి ఆరోగ్యము, ఆ ఎముకలకు సత్తువ. ఎముకలకు సత్తువ, దేహానికి ఆరోగ్యము, ఎముకలకు సత్తువ. మన దేహానికి ఆరోగ్యం ఉంటే ఎంత మంచిది. ఇప్పుడు మనిషికి ఆరోగ్యమే మహా భాగ్యము అని చెప్పింది లోకం. ఆరోగ్యం లేకపోతే ఏముంది? కిడ్నీస్ పాడైపోయాయి, ఎంత ఇబ్బంది. ఏమండి, పళ్ళన్నీ ఊడిపోయాయి, ఎంత ఇబ్బంది. ఏమండి, లెక్క ఊపిరితిత్తులు తేడా వచ్చింది, ఎంత ఇబ్బంది. గుండె వాల్స్లో ప్యాట్ పట్టింది, ఎంత ఇబ్బంది. లివర్ పాడైపోతుంది, ఎంత ఇబ్బంది. ఏమండి, ఇలా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి కదా. మరి మనిషి ఎందుకు ఆ మందు తీసుకుంటున్నాడు? దానికి అది ఏమన్నా ఆరోగ్యమా ఇస్తుందా, లేక ఆకలి తీరుస్తుందా అంటే లేదు. ఈరోజున ఎంతమంది మందు, ఎంతమంది పేకాట, ఎంతమంది పరస్త్రీ స్నేహము, పరపురుషుడు స్నేహము. వాళ్ళల్లో ఎయిడ్స్ వ్యాధి ఉందో చూడరు, వాళ్ళల్లో హెచ్ఐవీలు ఉన్నాయో ఏమున్నాయో చూడరు, వాళ్ళు ఎన్ని రకాలుగా చెడిపోయినారో చూడరు. ముందు కావలసింది మనీ, తర్వాత వాళ్ళు క్షేమము చూస్తారు. కానీ అది పట్టుకున్న తర్వాత ఏమైపోతున్నారు? నెమ్మదిగా నల్లగా ఎండి మాడిపోతున్నారు. మనకు తెలిసిన సహోదరి మారుమనసు పొందారు, కానీ ఆమె మారుమనసు పొందిన తర్వాత ఎంతో భయంకరమైన ఒక వేశ్య. ఆమె మన ఫెలోషిప్లో మారుమనసు పొందిన ఆమె ఒక వేశ్య. బలంగా ఉండేవారు, నడుస్తుంటే భూమి అదిరేది. ఆమె మందు తాగుతూ పురుషులతో డ్యాన్స్ చేసిన మనిషి, సిగరెట్లు తాగిన మనిషి, ఒక వేశ్య. మారుమనసు పొందారు, పరిశుద్ధురాలయ్యారు. అప్పటి నుంచి ఆమెకి పురుషులు కొనిచ్చిన నగల్ని కాలంలో పాడేశారు.
ఆమె పురుషులు కొనిచ్చిన శారీస్ని కిరోసిన్ పోసి తగలబెట్టారు. అంటే మారు మనసు పొందారు. పొందిన తర్వాత ఇంకా ఆమె విషయంలో దేవుడు తీసుకున్న నిర్ణయం ఏమిటో కానీ ఒక రోజున ఎండి చేపలాగా ఎండిపోయినారు. ఆమె ఎండిపోయినప్పుడు తుది శ్వాస విడిచారు. మారు మనసు పొంది దేవుడు ఆమె పట్ల చేసిన గొప్ప కార్యం అది. మారు మనసు పొందాక ఆ ఎయిడ్స్ వ్యాధి ఆమెను ఎండి చేపలాగా ఎండిపోయినారు. ఆమె నడుస్తుంటే భూమి అదిరిపోయిన ఆమె శక్తి అంత బలవంతురాలు. ఒక రోజున ఎముకలు తప్ప ఏం కనబడలా. ఆమె నిద్రించిన రోజున నేను సేవకురాలు ఆమె సమాధి పెట్టి వెంట దగ్గరగా నడిచిన అస్సలు ఏ విధమైన భయం లేకుండా పోయింది. రాత్రి 9 గంటలకు ఆమెను సమాధి కొవ్వొత్తులతో వెలిగించి చీకట్లో అది ప్లేస్ కనబడడం నిమిత్తము చేయాల్సి వచ్చింది. అయినా ఏ విధమైన భయం లేదు, ఎందుకంటే ఆమె మారు మనసు పొందారు. దురాత్మలు ఆమెలో లేవు, ఎండిపోయినారు. నిజం బిడ్డలారా, ఈ రోజున ఎంతమంది యవనస్తులు ఎయిడ్స్ వ్యాధితో బ్రతుకుతున్నారు. ఎయిడ్స్ వ్యాధి ఉంది, వేశ్యలతో కలిసి వస్తున్నారు. వాళ్ళకి ఏ ఇబ్బంది లేదనుకుంటున్నారు. వాళ్ళు ఏ వేశ్య అంటే ఎయిడ్స్ వ్యాధితో నింపబడి ఉన్నారు. వీళ్ళు అది పట్టుకుని వచ్చి సగం కాలంలోనే చనిపోతున్నారు. మన వీధిలో ఒక మంచి ఫ్యామిలీ ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని తెలవగానే ఆయనకి మెంటల్ వచ్చింది. మెంటల్ వచ్చి వీధుల్లో పెద్ద పెద్ద కేకలేస్తూ ఉండేవాడు. కేకలేసి ఒక రోజున 35 సంవత్సరములు నిండక ముందే చచ్చిపోయినాడు. యవ్వనస్తుడు, 2 పిల్లలు ఆయనకి. తర్వాత ఆయన భార్య కొద్ది సంవత్సరాలు మాత్రమే ఉన్నారు, 2-3 సంవత్సరాలు అనుకుంటా. ఆయన చనిపోయాక కిరాణా కొట్టు ఇంట్లోనే పెట్టుకున్నారు మన వీధిలో. సడన్గా మంచి ఆజానుబాహురాలు, మంచి శక్తివంతంగా ఉండింది ఆమె, చక్కని మనిషి. ఆమె కూడా సడన్గా చనిపోయినారు. ఎంత విచారము, ఎంత బాధ. దేవుని బిడ్డ, దేవుడు చెప్పారు, నీ ఓటలు బయటికి చెదిరిపోదగునా అంటే ఒక స్త్రీవైన నీ యొక్క ఆ యొక్క సౌశీల్యము బయట పురుషుడికి అది పొందవచ్చా? లేదే. ఒక పురుషుడిగా నీవు నిజాయితీ బయటికి పారవచ్చా? వీధుల్లో ప్రవహించవచ్చా? ప్రవహించకూడదే. కాబట్టి శరీర సంబంధమైన సాధకములు కొంచెం మట్టుకే ప్రయోజనకరము, కానీ దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవ విషయంలోనూ అది వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైనది. ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, HIV వచ్చింది. ఆ ఇంటిలో వాళ్ళని ఒక అత్తుకోవాలనే మనసు ఎంత ఇబ్బంది పడతారు చూశారా? ఎంత ఇబ్బంది కదా. కాబట్టి ప్రతి మనిషికి ఇది అవసరం. ఏది? నేను దేవుని యందు ఏమంటున్నారు యేసేపు? నేను దేవునికి భయపడువాడను. దేవునికి భయపడతావా? లైవ్లో ఒకవేళ ఎవరైనా ఉంటే నువ్వు దేవునికి భయపడతావా బిడ్డ? యవనస్తుడివైనా చిన్న బిడ్డవైనా నువ్వు దేవునికి భయపడతావా? చెప్పగలవా? చెయ్యి ఎత్తగలవా? నువ్వు దేవునికి భయపడితే సెల్ ఫోన్ ఉపయోగించు, కానీ అందులో చెడుతనాన్ని నువ్వేం చేయకు, తీసుకోకు. నువ్వు దేవునికి భయపడతావా? భయపడుతున్నావా? నువ్వు నిజంగా భయపడితే నువ్వు దాన్ని ఉపయోగించడంలో జాగ్రత్తగా ఉండు. నువ్వు దేవునికి భయపడితే. లేకపోతే ఒక రోజున ఆ చెడుతనము నిన్ను మింగివేస్తుంది. చెప్పాలి, నిన్నేం చేస్తుంది? ఇది నిశ్చయము. నీకు వివాహం కాకుండానే నిన్ను మింగేస్తుంది. నువ్వేం కోరుకుంటావో ఇప్పుడే కోరుకో. వివాహం కాకుండానే నువ్వు ధిక్కరించి నువ్వు ఆ పని చెయ్యి. సీక్రెట్గా గదిలో ఉండి కూడా చెయ్యి. ఒక రోజున నువ్వు కనబడవు. ఆ సెల్ ఫోను, ఆ చెడుతనము నిన్ను మింగేస్తుంది. ఇంకా నో మోర్, నువ్వు ఉండవు. కాబట్టి నువ్వు జాగ్రత్త పడవు.
భయపడు, నేను దేవునికి భయపడివాడను. తన సహోదరుల ముందు సవాల్, నేను దేవునికి భయపడివాడను, తప్పు చెయ్యను, యుక్తిగా ఉండను, కుయుక్తిగా ఉండను, అబద్ధం ఆడను, మోసం చేయను, మీ ఎదుట ఒక తమ్ముడిగా కనబడి తర్వాత ఒక శత్రువుగా నేనేం చేయను, మారను. అదే నేను దేవునికి భయపడేవాడను, నేను దేవునికి భయపడేవాడను. సంఘములో విశ్వాసిగా ఉంటున్నాను, సేవకుల దగ్గర నమ్మకంగా ఉంటున్నాను, బయటికి వెళ్ళి మళ్ళీ సేవకులకి, నీ సంఘానికి ఒక శత్రువుగా నేను ఉండను. అదే దేవునికి భయపడేవాడను. చెప్పండి, అదే చెప్పాలి. అదే దేవునికి సిగ్గుపడొద్దు చేయెత్తటానికి, దేవునికి భయపడేవాడను. ఎందుకండి సిగ్గు, ఎందుకండి ఇబ్బంది? దేవునికి భయపడవాడు. నా భర్త దుబాయ్ వెళ్ళినా ఒక పురుషుని వైపు చూడకుండా బ్రతుకుతున్నా, అదే నేను దేవునికి భయపడుదానను. నా భార్య దుబాయ్ వెళ్ళినా నేను ఒక స్త్రీ వైపు చూడకుండా జాగ్రత్తగా బ్రతుకుతున్నా, అదే నేను దేవునికి భయపడివాడను. నా తల్లిదండ్రులు ఎక్కడ లేరు, అయినా వారు దూరముగా ఉన్నారు, నేను హాస్టల్లోనో ఎక్కడో కాలేజీలో స్కూల్లో ఉన్నా, నేను దేవునికి భయపడుదానను. కాబట్టి ఏ చెడుతనం అంటకుండా బ్రతుకుతున్నా, అది దేవునికి భయపడివాడను. దేవునికి భయపడతావా? దేవునికి భయపడితే పైకి ఒక రకంగా, లోపల ఒక రకంగా మనిషి ఉండరు. నిజమా? 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 చెప్పండి, నిజమా? చెప్పండి, నోరు వారు అందరు చెప్పండి, నిజమా? పైకి ఒక రకంగా, లోపల ఒక రకంగా ఏం చేయరు, ఉండరు. ఎందుకని? దేవునికి భయపడుతున్నారు. మనం దేవునికి భయపడుతున్నాం, ఇంక ఉండడానికి లేదు. అన్యులు పైకి ఒక రకంగా ఉంటారు, లోపల లక్ష రకాలుగా ఉంటారు. పైకి ఒక రకంగా ఉంటారు, లోపల ఎలా ఉంటారు, లక్షణాలతో ఉంటారు. దేవుడు భయం లేని వాళ్ళు. కానీ నువ్వు నేను మనందరం దేవునికి భయపడి వారముగా ఉన్నాం. యేసేపు అంటున్నారు తన అన్నల ముందు, అన్నలారా నేను దేవునికి భయపడివాడను. మనం దేవునికి భయపడుతున్నాం. భయమొద్దు. దేవునికి భయపడే మనము, దేవునికి భయపడి సేవ చేసే సేవకులు ధన్యులు, దేవునికి భయపడి సేవ చేస్తున్న సేవకురాలు ధన్యులు, దేవునికి భయపడి పరిచర్య చేస్తున్న విశ్వాసులు ధన్యులు, దేవునికి భయపడి దశమ భాగము తీస్తున్న విశ్వాసుల కుటుంబము చెప్పండి ధన్యమైంది. దేవునికి భయపడకుండా దశమ భాగము తీయకుండా మనుషులు పోగు పెట్టుంచితే ఒక రోజున ఆ పోగును నీవు కూడా చూడకుండా ముట్టకుండానే దేవుడు దాన్ని కొట్టేస్తాడు. ఎందుకంటే నువ్వు మా ఆజ్ఞను ఏం చేశావు, పాటించలేదు, దేవునికి భయపడలేదు కాబట్టి, భయపడటం లేదు కాబట్టి. అలా చేయవద్దు. అది నువ్వు పోగుపెట్టు, ఒక రోజున అది నీకు తెలియకుండానే రెక్కలు ధరించి ఏమవుతుంది, ఎగిరిపోతుంది. అప్పుడు ఏమి చేయలేడు మనిషి. కానీ దేవునికి భయపడిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంటారు. దేవుడు వారి చుట్టూ కంచి వేస్తారు. నీ కలిగిందనంతరి చుట్టూ మనకి కంచి వేస్తారు. కలిగిందనంతరి చుట్టూ దేవుడు కంచి ఉంటుంది దేవునికి భయపడే వారికి. ఎందుకంటే యోబుకును అతను కలిగిందనంతటికి దేవుడు చుట్టూ కంచె వేశారు. ఎవరేస్తారు? మనకి దేవుడే వేయాలి. దేవుని యందు భయం కలిగిన మనిషి కాబట్టి ఆయన. ఈ రోజున దేవుని బిడ్డ, నువ్వు రోజులు గడుస్తున్నాయి, ఏం పర్వాలేదని అనుకుంటున్నావా? నువ్వు అలా చేయొద్దు. నీ యొక్క స్థాయిని నువ్వు తగ్గించుకుంటున్నావు. దేవుడు నీ కొరకు సిద్ధం చేసిన అనేకమైన మార్గములు ఉన్నాయి. వాటిలో ఒక్కొక్కటి ఒక్కొక్క స్థాయిలో నీకు తీసుకొని పోతుంది. అయితే వాటన్నిటిలో దేవుని భయం కలిగిన వారు అందులో ఏదో ఒక మార్గంలో దేవుని చేత నడిపించబడతారు. అయితే దేవుని భయం లేని వారికి అవన్నీ కూడా ఏమవుతాయో తెలుసండి, మోయబడతాయి. మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయము. వారు ఏం చెప్పినారు?
చూడండి 23వ అధ్యాయం 13వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరు అందులో ప్రవేశించు వారిని ప్రవేశింపనీరు. ఇది మీరు పరలోక రాజ్యాన్ని మూసేస్తారు. వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసేస్తున్నారు. దేవుడంటే డబ్బు సంపాదించడం, దేవుడంటే బంగారములు, వెండి, ఆస్తులు, అంతస్తులు సంపాదించడం అని తలంచకూడదు. మనిషికి వాటిని దేవుడు ఇస్తారు, కానీ పరలోక రాజ్యాన్ని అతను మూసుకోకూడదు, తనతో పాటు ఉన్నవారికి మొయ్యకూడదు. మన నిత్యత్వం యొక్క గురి ఏమిటి? పరలోక రాజ్యమేగా. ఏంటి మన నిత్యత్వం యొక్క గురి ఏమిటి? పరలోక రాజ్యమేగా. మన వీధిలో ఇంకా 40 సంవత్సరాలు కూడా నిండని వారు వెళ్ళిపోయారు. మన ఈ వీధిలో నిత్యమైన రాజ్యమొకటి ఉంది తెలియునా, సత్యమైన పాలన జరుగునచ్చట. సత్యమైన రాజ్యమొకటి ఉంది తెలియునా, సత్యమైన పాలనయే జరుగునచ్చట. యేసుక్రీస్తు అన్ని వేళ రాజ్యమేలుగా, యేసుక్రీస్తు అన్ని వేళ రాజ్యమేలుగా. నీతి న్యాయ నియమములు జరుగునచ్చట, నీతి న్యాయములు జరుగునచ్చట. క్షణికమైన బ్రతుకు పైన ఎందుకు నాది నాది నాదని వాదనెందుకు, వేదనెందుకు? కులము బలము ధనము గణము ఏది నికరము, అందసంద బంధువర్గ నికరము. కులము బలము ధనము గణము ఏది నికరము, అందసంద వర్గమేది నికరము. కాని దాని కొరకు నీవు కాలు దువ్వుచు, కాని దాని కొరకు నీవు దువ్వుచు. కలసిరా లేదని కలత చెందకు, కలసిరా లేదని కలత చెందకు. చాలు. మనుషులకు వచ్చే అనారోగ్యము, నేను మనిషినే, నాకొచ్చే అనారోగ్యాలు ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. చెడుతనమును విడిచిపెట్టే మనసు లేని వ్యక్తి అనారోగ్యముతోనే భూమి మీద ఉంటాడు. చెడుతనమును విడిచిపెట్టలేని మనిషి ఎప్పుడు అనారోగ్యమును ఆహ్వానిస్తాడు. చెడుతనమును అసహించుకొని ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లా. కాబట్టి చెడుతనము ఏదో దాన్ని విడిచిపెట్టు, అది ఏదో విడిచిపెట్టు, నువ్వు ఎవరివైనా సరే. కాబట్టి నేను దేవునికి భయపడవాడను. అదే చెడుతనమునకు మనల్ని ఏం చేస్తుంది? దూరం చేస్తుంది. చెడుతనము అసహించుకో, ప్రార్థన చేసుకో. నీవు చెడుతనమే కావాలనుకున్నావా? ఒకరోజు నా మనిషే కనబడ్డావు, టీవీ సినిమాలు పెట్టుకుని చూస్తున్నావా? నీ పరిస్థితి, నీ కలిగింది ఊడిపోద్ది, ఇంకా ఏమన్నా ఉన్నా అది జీరో అయిపోద్ది. ఎదుగుదల నిలిపేసుకున్నావు నువ్వు. ఆ కనబడే మార్గాలు గొప్పవి దేవుడు ఓపెన్ చేస్తారు, కానీ అవన్నిటినీ పరలోక రాజ్యమును మూసేసినట్టు మూసేసుకుంటావు. నువ్వేంటి, నేనేంటి, ఎవరైనా. దేవుని దగ్గర రాజీ లేదు. కాబట్టి నువ్వు దేవునికి భయపడుతువా లేక భయపడే మనసు గల వ్యక్తివా? నువ్వు క్రొత్త అధ్యాయాన్ని ఓపెన్ చేసావన్నమాట. నీవు నీ ఇంటిలో దీపస్తంభం మీద పెట్టిన దీపం అయిపోతావు. దేవునికి భయపడే మనసు ఉంటే, దేవునికి ఇక్కడ సంఘంలోకి వచ్చాక లేక సేవకుల దగ్గర వచ్చినప్పుడు లేక ఏదో భయపడినట్టు నటించే వేషధారివైతే ఖచ్చితంగా నీ యుక్తి చేతనే నువ్వు పట్టబడతావు.
తప్పించుకోలేవు. నువ్వు ఎదగవేగా, నువ్వు ఎదగవు. నువ్వు ఎంత చేసినా నీ స్థితి గొర్రెక తోక బెత్తుడే. నీ లైఫ్ ఏం బెత్తుడు. ఎందుకంటే నీ దగ్గర యుక్తుంది, కుయుక్తుంది, పైకొకటి లోపల ఒకటి ఉన్న వేషధారివి కాబట్టి. అందుకని నువ్వు దేవునికి భయపడు. ఎంతమంది దేవునికి భయపడుతున్నారు? నేను దేవునికి భయపడి వాడను అన్నారు యేసేపు. ఏమంటున్నారు? నేను దేవునికి భయపడి వాడను అంటే దేవునికి భయపడి వాడంటే ఏం చేయరనమాట. ఆయన లోపల ఒకటి చేసి పైకి ఒకటి నీతిగా కనబడే మనిషి కాదు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి తప్పులు చేస్తూ పైకి చర్చిలోకి వచ్చి నీతిమంతులుగా కనబడే వేషధారి కాదు ఆయన. ఇంటిలో చీకటి కార్యక్రమాలు అన్నీ చేసి దేవుని దగ్గరికి వచ్చి మేము పరిశుద్ధులమని చెప్పుకునే వేషధారి కాదు ఆయన. నువ్వు దేవునికి భయపడే వ్యక్తివా? నిజంగా భయపడుతున్నావా? లేచి నిలబడి. నిజంగా భయపడుతున్నావా? లేచి నిలబడు. ప్రార్థన చేసుకుందాం. నిజంగా దేవునికి భయపడుతున్నావా? యేసేపు అంటున్నారు, నేను దేవునికి భయపడువాడను. ప్రభువా, నేను దేవునికి భయపడేవాడనైతే నా సెల్ ఫోన్లో మరొక వ్యక్తుల నెంబర్లు, ఫోటోలు ఎందుకున్నాయి? నేను దేవునికి భయపడేవాడనైతే నా ఇంటిలో సీడీలు, పెన్ డ్రైవ్ల్లో ఆ చెడ్డుతనం ఎందుకు తెచ్చి పెట్టాను? చెడుతనము ఒక రోజున మనిషిని సంహరించును, లేకుండా చేసేస్తుంది. ఈ సృష్టిలో సూర్యుడిని చంద్రుడిగా చూడడం. దేవునికి భయపడువారు దీర్ఘాయుష్మంతులవుతారు. దేవునికి భయపడేవారు కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, హృదయమునకు గోచరము కాని వాటిని సొంతము చేసుకుంటారు. ప్రభువా, మందిరములోనికి వచ్చినప్పుడు బుద్ధిమంతులుగా, ఒంటరిగా వెళ్ళినప్పుడు చెడుతనమును పోగు చేసుకునే పెంట కుప్పల మీద ఉన్న జంతువులు వెతుక్కున్నట్టు వెతుక్కునేవారు ఒక రోజున వారి చెడుతనము వారిని సంహరించును. ప్రభువా, మహాగణుడును మహోన్నతుడువైన ప్రభా, బిడ్డల ఇద్దరి ద్వారా మాట్లాడినారు, మాతో మాట్లాడుచున్నారు. భయభక్తులు కలిగి జీవించుట మాకెంత మంచిది. ఆ మేరకు సిద్ధం చేయమని, మీ నడిపింపు మాకు దయచేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీరే దీవించండి. దూరము నుండి సమీపం నుంచి మీ వాక్యమును వినుచున్న ప్రతి వ్యక్తి ధన్యులు. అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకున్నామని, వారందరినీ బలపరచమని, మాట్లాడమని, సిద్ధం చేయమని, సరి అయిన భక్తి నేర్పించమని, నాకు నేర్పించమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.